వెల్కమ్ టు రామానుజన్ మ్యాథ్స్ ఫస్ట్ 2026 మార్చిలో జరగబోయే 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం కోఆర్డినేట్ జామెట్రీ అనే టాపిక్ నుంచి ఒక 8 మార్క్స్, ఒక 2 మార్క్స్ అనేది రాబోతుంది. ఇప్పుడు 2 మార్క్స్ డిస్కస్ చేద్దాం రండి. ఫైండ్ ద డిస్టెన్స్. డిస్టెన్స్ కనుక్కోమంటే అండి బిట్వీన్ ద పాయింట్స్ 3,0 అండ్ 0,4. ఇక్కడ 3ని x1 ఇది y1, ఇక్కడ x2 ఇక్కడ y2. ఈ పాయింట్‌లో y 0 అయింది. అంటే ఈ కోఆర్డినేట్స్ ఎక్కడ ఉంటాయండి? x యాక్సిస్ పై ఉంటాయి. ఇక్కడ x 0 అయింది. x 0 అయితే ఈ కోఆర్డినేట్స్ ఎక్కడ ఉంటాయండి? y యాక్సిస్ పై ఉంటాయి. ఫర్ సపోజ్ ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ కదా! చూడండి ఇక్కడ y 0 అయింది కాబట్టి ఈ కోఆర్డినేట్ ఇక్కడ ఉంటదండి. ఇక్కడ ఉంటది. 3,0. తర్వాత ఇక్కడ x 0 అయింది కాబట్టి ఈ కోఆర్డినేట్ y మీద ఉంటది. ఇక్కడ 0,4. ఈ రెండిట్ల మధ్య డిస్టెన్స్ అడగడం జరిగింది. డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. దీన్ని డిస్టెన్స్ ఫార్ములా అంటారు. చూడండి x1 అంటే 3 అండి, 3 మైనస్ x2 అంటే 0 హోల్ స్క్వేర్కే హోల్ స్క్వేర్ ప్లస్ y1 అంటే 0 మైనస్ y2 అంటే 4 హోల్ స్క్వేర్కే హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ రూట్ 3 మైనస్ 0 అంటే 3 అండి, స్క్వేర్కే స్క్వేర్ అండి, ప్లస్ 0 మైనస్ 4 అంటే మైనస్ 4 అండి, స్క్వేర్కే స్క్వేర్. తర్వాత 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3, 3 3s ఆర్ 9 ప్లస్ మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే మైనస్ 4 ఇంటూ మైనస్ 4, మైనస్ 4 ఇంటూ మైనస్ 4 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 4s ఆర్ 16. నెక్స్ట్ 9కి 16 కలిపితే 25 స్క్వేర్ రూట్ 25 ఎంత అంటే దీన్ని 5 ఇంటూ 5గా రాసుకోవచ్చు. అందులో ఒక 5 ఆన్సర్ 5 ఈజ్ కరెక్ట్. ఈ విధంగా మీరు చేస్తే మెయిన్ ఎగ్జామ్లో 2 మార్క్స్ అనేది డెఫినెట్లీగా రాబోతుంది. ఈ టాపిక్ సంబంధించిన ట్రై సెక్షన్ గురించి పక్కగా 8 మార్క్స్ ఇస్తాడు. డిస్క్రిప్షన్‌లో లేదా ఫస్ట్ కామెంట్‌లో లింక్ ఇచ్చాను, యూజ్ చేసుకోండి. జై హింద్.